సినిమా డైలాగులు చెప్పి జగన్మోహన్ రెడ్డి జనాల్ని రెచ్చగొడుతున్నాడు, వాళ్ళ అభిమానులు రెచ్చగొడుతున్నారు, నరికేస్తామని జనాలను భయపెడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. తాట తీస్తే ఎలా చేస్తే కనుక అని పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నారే. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు మీటింగులు పెట్టేటప్పుడు నా కొడకల్లారా చెప్పు తెగిపోద్ది అది ఇది అని అన్నాడు. మరి అవి సినిమా డైలాగులా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సినిమా డైలాగులా? వాళ్ళ మీద తెలుగు ఆ టీడీపీ ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఒకడు మండి ఏదో పెట్టాడు. ఆ తెలుగుదేశం నాయకులని మా ఫోటోలు కూడా చూపించారు. ఆడికి ఏదో సాలి ఇదే అయింది. ఆడికి బాధ కలిగి పర్రా 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 నడుగుతామని ఆ డైలాగ్ పెట్టాడు. దానికి ఆ డైలాగ్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదే. సినిమా డైలాగులు రాజకీయాల్లో పనిచేయవని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈయన చెప్పినవన్నీ మామూలు డైలాగులా? అవి సినిమా డైలాగులే కదా. నా కొడకల్లారా చెప్పు చూపించి నరికేస్తాం కొరికేస్తాం రండ్రా ఏవి గొడ్డలా కత్తులా లేకపోతే లాఠీ స్టిక్లా నాది ఒంటి చేయలా అని అంటాడు. మరి ఆ డైలాగులు ఎక్కడవి? అవి రాజకీయంలో ఉండేటప్పుడు అలాంటి డైలాగ్ మాట్లాడచ్చా? ఇప్పుడు మీరు అభిమానం మీద ఏమయ్యా నీకు ఇబ్బంది కలిగింది నా వల్ల నీకు కలిగిన ఇబ్బంది ఏంటని అడగాలి తప్పించి, కానీ రెండు స్టిక్కులతో కొట్టించుకున్నాం అదే రాజకీయ నాయకులు. రాజకీయం అదేనా? ఎన్ని చేసినా ఎలా చేసినా జగన్మోహన్ రెడ్డి ఇక రాడు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గట్టిగా. అవును, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి రాడు. ఆయన అక్కడే ఉంటాడు. నెక్స్ట్ టైం సీఎంగా అక్కడే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వస్తాడు? వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా కలిసే ఉంటాం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు 10 ఏళ్ళైనా కూడా అని గట్టిగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్. నాకు తెలిసి ఇదే కదా లాస్ట్. ఇదే చంద్రబాబు నాయుడు 1995లో వాళ్ళకి అధికారం వచ్చింది. 1995లో అధికారం వస్తే 99కి ఎలక్షన్కి వెళ్తే అప్పుడు ఎలక్షన్లో మామూలుగా గెలిచాడు. తర్వాత 2004లో ఓడిపోయాడు. 2004లో ఓడిపోతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు 2004లో వచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ 2009లో కూడా గెలిచాడు. 2009లో మళ్ళీ ఆ తర్వాత ఆయనకి ఇదే అవ్వడం వల్ల మళ్ళీ ఈయనే వచ్చాడు 2014లో. మరి 2019లో ఎందుకు ఓడిపోయాడు? 3 సార్లు కదా, ఎలక్షన్కి 6 సార్లు వెళ్తే 3 సార్లు గెలిచాడు కదా. మళ్ళీ అప్పుడు ఎందుకు ఓడిపోయాడు? ఓడిపోవడానికి కారణం ఏంటి? ఆయనకే తెలియాలి కదా. 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళు అయినా కూడాను వాళ్ళు ఉంటారు. బతికుంటారో లేదో మనం చూసుకోండి. వయసు భయపడింది కదా పాపం.